గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 2వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి కుటుంబంలో గౌరవం పెరుగుతోంది. అలాగే బయట అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇరుకు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. అలాగే సోదర సోదరీమణుల నుంచి శుభవార్త వినగలుగుతారు. మీలో నీతి నిజాయితీ ధర్మము బాగా పెరుగుతాయని చెప్పచ్చు. పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేసి గొప్ప పేరు తెచ్చుకోగలుగుతారు. చేతి పని కులవృత్తి చేసేటి వారికి బాగా కలిసి వస్తుంది. స్నేహితుల ద్వారా మంచి లబ్ధి ప్రగతి, స్నేహితుల ద్వారా లాభం కూడా కనపడుతోంది. అలాగే అహంకార కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు. అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. అయితే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం మాత్రం తగ్గించుకోవాలి. తెలివితేటలతో ప్రదర్శిస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. కొత్త వారితో స్నేహాలు చేయగలుగుతారు. ప్రేమ కలాపాలు కొత్త కోరికలు పుట్టే అవకాశం కనపడుతుంది. అయితే చదువు పట్ల ఇష్టం తగ్గుతోంది. విద్యార్థులకి చక్కగా వ్యవహారం చేసుకోండి. చదువు కన్నా వ్యాపారం చేయాలని తపన లేదా ఉద్యోగం కన్నా వ్యాపారం చేయాలన్న ఆలోచనలు చాలామందిలో రాబోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే అది తప్పేం కాదు. మీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి అవకాశాలు, బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడం, అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం, విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి, కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత ఏర్పడే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టగలుగుతారు. దానికి సంబంధించి లోన్లు ఉపాధులు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించినటువంటి వ్యక్తులకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకోవడం, పెద్దలు ఒప్పుకునే అవకాశాలు, ఆటంకాలు తొలగే అవకాశాలు ఈ వారం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, సామరస్యత, గొడవలు తగ్గడము, అన్యోన్యత కనపడుతోంది. వ్యాపారాలలోనూ, భూములలోనూ, గృహాలలోనూ, బంగారులోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారు. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు. అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఈ వారం. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ వారం చాలా బాగుంది. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాటతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు పొందగలుగుతారు. ఆకస్మిక శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనపడుతోంది. అప్పటికప్పుడు వివాహాలు కుదరడం లాంటివి అనమాట. ప్రేమికులకు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. విడిపోయిన ప్రేమికులు తిరిగి మళ్ళీ కలుసుకుని ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి, కొంచెం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది. మంచి స్నేహితులతో చదువుకుంటారు. గ్రూప్ స్టడీస్ చేయగలుగుతారు. మంచి ర్యాంకులు ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో అనుకూలత, అధికారికి మెప్పు, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి శుభకార్యాల గురించి చర్చలు కొనసాగుతాయి. నూతన బంధువులతో పరిచయాలు, వ్యూహాలు అమలు చేసే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. కొత్త లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ
నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.